आदावं ते श्रुतीनां प्रणववदुदितं द्राविडाम्नाय वाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गेश ऐच्छत् व्याख्यानो कार्यसूक्तेः लसति कवचवत् यस्य संयोपयन्ता चित्ते मे सन्निधत्ता समुनिरविरतं भाष्यकारावतारः। लक्ष्मीकल्पलतोत्तुङ्गस्तनस्तवगजं जलः श्रीरङ्गराजभृङ्गो मे रमतां मानसाम्बुजे। భాగవతోత్తమాల పెద్దల యొక్క తిరునక్షత్రోత్సవ సందర్భంగా ఆచార్య వైభవం గురించి వాచ కైంకర్యం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన మా షడ్గోపాచార్య స్వామి వారికి ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ ఉండేటటువంటి పటిమను భగవానుడు ఇంకా ఇంకా అనుగ్రహించాలని అనేక మంగళాశాసనాలు చేస్తూ భగవానుడు ఎంచుకుంటేనే ఆయన కార్యక్రమంలో మనం అన్వయించుకోగలుగుతాం. ఒక శఠగోపాచార్య గారే కాదు, మనమందరం కూడా ధన్యులు. మనందరినీ రంగనాథుడు వరించాడు కనుక మనం ఇక్కడికి వచ్చి కూర్చోగలిగాం. ఆయన అనుమతి లేకపోతే ఇక్కడికి రాగలుగుతామా, ఉండగలుగుతామా? ఆయనకు మనని చూడాలనిపిస్తే, కటాక్షించాలనిపిస్తే అప్పుడు మాత్రమే వచ్చి మనం ఇక్కడ ఉండగలుగుతాం. కనుక ధన్యుల మనది పరగత స్వీకారం. భగవానుడు మనని స్వీకరించడం వలన ఈ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. ఎప్పుడైనా అదే రక్షణ. విశేషించి భగవద్వందనం స్వాధ్యం గురువందన పూర్వకం. భగవంతుని నమస్కారం, భగవంతునికి మనం పెట్టే నమస్కారం ఎప్పుడు రుచికరంగా మారుతుంది, ఆనందజనకంగా ఉంటుంది అంటే అది గురువందన పూర్వకంగా చేసినప్పుడు మాత్రమే ఆనందజనకంగా ఉంటుంది. కనుకనే మన సంప్రదాయంలో గురు పరంపరయు ద్వయం అని గురు పరంపరానుసంధానం చేసుకుని తర్వాత ద్వయమంత్రానుసంధానం చేయమన్నాం. ఎందుచేత అంటే అసలు ఆ భగవద్వైభవాన్ని మనకు అందించిన వారు ఆచార్యులు కనుక. ఈ ఆచార్య వైభవం ఎట్టిది అంటే ఆచార్య అప్రత్యుపకరణధియా దేవతా స్యాదుపాస్యః. అప్రత్యుపకరణధియా మళ్ళా మనం వారికి సమానమైనటువంటి ప్రత్యుపకారం చేసుకోలేము అనేటటువంటి కృతజ్ఞతాభావంతో ఉపాసింపబడవలసిన వారు ఆచార్యులు. ఆచార్యులకు మనం ప్రత్యుపకారం చేయాలంటే మళ్ళా ఇద్దరు పరమాత్మలు కావాలి, 2 వైకుంఠాలు కావాలి, 2 లీలా విభూతులు కావాలి. అది లేవు కనుక మన జీవితకాలం అంతా ఆచార్యులు కూడా నిలబడి ఉండాల్సిందే తప్ప ప్రత్యుపకారం చేసుకోవడం అనేది సాధ్యమయ్యేది కాదు. కృత్స్నాం వా పృథివీం దద్యాత్ నతత్తుల్య. భూమండలాన్నంతా వారికి సమర్పించేసిన వారు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారంగా పోల్చదగినది కాదు. ఎంచేత జన్మ ప్రధ్వంసి జన్మ ప్రద గరిమతయా. జన్మ ప్రధ్వంసి జన్మ ఉత్తమమైన జన్మ నొసగుట ద్వారా
ఇతర జన్మలన్నిటినీ నశింపజేసే జన్మను అనుగ్రహించినటువంటి వారు ఆచార్యులు కనుక భగవంతుని కంటే కూడా ఆచార్యుల వైభవం చాలా గొప్పది. ఇలా అంటే ఆయన కూడా ఆనందిస్తాడు. వాడు గురువారి వైభవం చెప్తే ఆయన ఆనందించడండి కనుక ఆయన ఆనందిస్తాడు కనుక ఇబ్బంది లేదు. భగవంతుని ఒప్పుకొని మతాలు చాలా ఉన్నాయి. భగవంతుని అంగీకరించిన వాళ్ళు ఉన్నారు. ఏ మతంలో అయినా అలాంటి మతాలు కొన్ని కనబడతాయి. కానీ గురువుని ఒప్పుకొని మతం లేదు. అది నాస్తికమైన, ఆస్తికమైన, ఉదాసీనమైన మతమైన ప్రతి మతం గురువుని మాత్రం ఒప్పుకుంటుంది. ఆచార్యుని ఒప్పుకుంటుందిగా, ఎవడో ఒక గురువుని ఒప్పుకుంటుందిగా. కనుక సార్వజనీనమైన వైభవం కలిగిన వారు ఆచార్యులు. భగవానుడు ఉద్ధవ గీతలో శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి ఉపదేశం చేస్తూ ఆచార్యం మాం విజానీయ, ఆచార్యుడంటే నేనే అని తెలుసుకున్నాము. నాగమన్యేత కరిహించ, పొరపాటు కూడా వారి విషయంలో పొరపాటు పడకు సుమా, ఈయన మనలాంటి ఆయనే అని అనుకోకు సుమా అని భగవానుడు చెప్పినటువంటి మాట. ఆచార్య హరి సాక్షాత్ చరరూపి నా సంశయ. దేవాలయంలో పరమాత్మ కదలడు, ఆచార్యులు కదులుతారు, అంతే తేడా అన్నారు కదండి. కనుక భగవానుడు కూడా ఆశపడ తగిన పదం ఆచార్య పదం. అట్లాంటి ఆచార్య పదం ఉన్నది భగవద్రామానులకి. ஆச்சாரியன் என்கிறது தனியே ஒரு பதம், அதுள்ளது எம்பெருமானார்కే అని ఒడహనంబి యొక్క శ్రీ సూక్తి. ఆచార్యులు అంటే ఒక ప్రత్యేకమైన పదం ఉండేది. ఈ పదవి ఎవరు ఆచార్యులు అంటే భగవద్ రామానుజులే, అంటే ఆదిశేషుడే కదా. ఈ విషయాన్ని తెలుపడానికేనేమో భగవానునికి భగవద్ విషయమును ఒక సంవత్సరం పాటు కాలక్షేపం సాగించిన వారు మనవాళ్ళ మామం. వారికి చాలా చమత్కారం. మనవాళ్ళ మామూలు సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. చెయ్యడానికి కారణమేమి? రెండు రకముల కారణం ఉంటుంది. ఇంటి దగ్గర విసిగి వేసాడిపోయి సన్యాసం తీసుకునేవాడు కొందరు ఉంటారు. నిజంగా భగవంతుని మీద ప్రేమ కలిగి ఆయన కైంకర్యానికి ఆటంకం అనుకుని సన్యాసాశ్రమ స్వీకారం చేసేవాళ్ళు కొందరు ఉంటారు కదండి. మన ఆచార్య పుంగవులలో మహాచార్యులు ఇరువురు రెండు తెగలకు చెందిన వారు కనబడు. భగవద్ రామానుజులు తంజమ్మ గారు వారి అభిమతానికి అనుగుణంగా లేదు కనుక ఆమెను విడనాడు సన్యాసాశ్రమం స్వీకరించారు. మనవాళ్ళ మామూలు అలా సతీమణి అనుగుణంగా లేకపోవడము, పిల్లలు అనుగుణంగా లేకపోవడం లేదు. వారు కూడా గొప్ప విద్వాంసులేగా. మనవాళ్ళ మామూలు మనుమలే ఉపదేశరత్నమాలకు మన సంస్కృత శ్లోకములను అనుగ్రహించారు. అభిరామ వరాభిధం అంటారు కదా. కనుక వారికి అట్లాంటి ఇబ్బంది లేదు. కానీ భగవత్ కైంకర్యమును వారు గోమఠం వారి కుడి చాలా ఎక్కువ పెద్దది. అందువలన ఎప్పుడు చూసినా ఎవరికో ఒకరికి సంతానం కలిగిందనో లేదా ఎవడో పరమపదించారనో ఇవే వార్తలు వచ్చి ఈ ఆశౌచం కారణంగా పెరువాళ్ళ కైంకర్యం చేసుకోవడానికి ఆటంకం కలిగింది. ఒకవారు అలాంటి సమయంలో ఒక వార్త వినబడి ఇది గృహస్థాశ్రమంలో ఉండడం వలన కదా ఈ ఆటంకాలన్నీ అని పరమాత్మనియో రద్దో విరక్తో అపరమాత్మని, ముందు పరమాత్మ ఎందు ప్రీతి, తర్వాత ఇతర విషయములు ఎందు విరక్తి. ఇతర విషయములు మనని వేధించడం వలన విరక్తిని పొంది పరమాత్మ ఎందు అనురక్తిని పెంచుకోవడం కాదు. పరమాత్మ ఎందు అనురక్తి కలిగి దానికి ఆటంకంగా ఉన్నాయని ఇతర విషయములను విడనాడుట. ఇది మనవాళ్ళ మామూలులో మనకి గోచరించేటటువంటి విలక్షణమైనటువంటి విషయం. మనవాళ్ళ మామూల వైభవాన్ని మన వరవరమని నూతందాది ఆ గ్రంథంలో దానికి విజ్ఞాపనం చేసుకుంటూ ఒక విషయాన్ని అందులో ముచ్చటించడం జరిగింది. పూర్వకాలంలో అనంతాచార్యులు అని తిరునారాయణపురమునకు చెందిన ఒక మహావిద్వాంసులు ఉండేవారు.
వేదాంత వాదావళి అని వేదాంత శాస్త్రం మీద బ్రహ్మసూత్రముల మీద ఒక అద్భుతమైన వాదావళి అనే గ్రంథాన్ని అనుగ్రహించినటువంటి స్వామి. అది మాత్రమే కాక వారు దేశమంతటా సంచరించి దిగ్విజయ యాత్రలను చేసి ఎవరెవరు విశిష్టాద్వైతాన్ని కాదంటారో వారిని ఖండించి విశిష్టాద్వైతమును స్థాపనం చేసిన ప్రౌఢమైన విద్వత్త కలిగిన ఆచార్యుడు. ఉభయధ శస్త్రాదపి శాస్త్రాదపి శరాదపి రెండు వారి దగ్గర శిష్యులు ఉండేవారు. ఎంత గొప్పవారండి! ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా 6 ప్యాకులు 8 ప్యాకులు అని. ఈ ప్యాకులతో పాటుగా శాస్త్ర పాండిత్యం కలిగిన విద్వాంసులు ఉండేవారు ఎక్కడికైనా. ఎందుకంటే అందరూ ఒకలా ఉండరుగా. ఎక్కడికైనా వాదనకి వెళ్ళినప్పుడు వీళ్ళు కేవలం విద్వాంసులే తప్ప గట్టిగా వదిలిస్తే వదిలిపోతారు అనుకునే వాళ్ళు కొందరు ఉంటారుగా. అలాంటి వాళ్ళకి ఏదైనా చూసుకుందాం మనం. అలాగైనా సరే ఇలాగైనా సరే ఇలా వాదించినటువంటి మహానుభావులు చాలా ప్రౌఢమైన గ్రంథం వేదాంత వాదావళి అనే గ్రంథం. మీరు ఎక్కువగా వడహరి సంప్రదాయానికి చెందిన ఆచార్యులతో కొంచెం దగ్గరగా ఉండేవారు. పరకాల మఠానికి చెందినటువంటి వారితో చాలా దగ్గరగా ఉండేవారు. వారికి అనిపించింది వీరు కన్నాచార్య సంప్రదాయానికి మన సంప్రదాయానికి చెందినవారు, కానీ వడహరి వారు వీరు మన సంప్రదాయంలో ఉంటే చాలా బాగుంటుంది అనుకుని నెమ్మదిగా వారిని ఉపసర్పించి, అయ్యా మీకేదో కొంచెం ఆశ చూపించి మీకు గొప్ప గొప్ప పదవులు ఇప్పిస్తాం, మీకేదో ఆస్తులన్నీ కలుగజేస్తాం, మీరు వడహరి సంప్రదాయంలో మారిపోండి అని ప్రార్థించారు. వారు కూడా వేదాంత దేశకులేదు. ఎందుకంటే వారి వేదాంత వాదావళి గ్రంథంలో తత్వముక్తా కలాపాని గ్రంథముల నుంచి వేదాంత దేశకుల గ్రంథములను కాదనే వాళ్ళు ఎవరు లేరు. అది కన్నాచార్య లేదా పరమాచార్య ఏదైనా ఎవరైనా అంగీకరించి జరగవలసినదే కదా. కొన్ని విషయంలో ఎక్కడో ప్రతిపత్తి సంప్రదాయ విషయంలో వస్తే వచ్చుగాక. కనుక వారికి కొంచెం ఆధారం ఉండేది కనుక ఇక అంతా సన్నద్ధమైంది. రేపు ఉదయం ముహూర్తం పెట్టుకున్నారు. మీరు వడహల సంప్రదాయంలోకి మారిపోతారు, పాదం తీసేస్తారు. ఆ రాత్రి పడుకొని ఉన్నప్పుడు స్వప్నంలో భగవద్రామానుడు వారికి గోచరించారు. అలా భగవద్రామానుడు గోచరించి త్రిదండంతో వారిని కొడుతున్నట్లుగా, మనవాడ మామూలు అంటే ఎవరనుకున్నావు, నేనే మనవాడ మామూలుగా అవతరించానయ్యా అని ఉదయం లేచి వారు ఆ స్వప్నాన్ని స్మరించుకుని వారి వాదావళిలో ఆరంభంలో కాకుండా మధ్యలో ఓ శ్లోకాన్ని అనుగ్రహిస్తారు. శేష శ్రీమాన్ ఆజని నిగమ యుగ్మ నిగమ మకుటి యుగ్మ రక్షా ప్రవృత్త. నిగమములు అంటే వేదం, నిగమ మకుటం అంటే ఉపనిషత్తు. వాటి యొక్క రక్షణ కోసమని సంస్కృత వేదాంతం, ద్రావిడ వేదాంతం ఈ రెండింటి రక్షణ కోసమని రామానుజార్య సర్వజని రామానుజాచార్యుడిగా అవతరించాడు. అంతేనా, సౌమ్యజామాతృతాంచ మనవాడ వామనుడుగాను ఆదిశేషుడే అవతరించెను అని ఒక శ్లోకాన్ని వారు వాదావళిలో చెప్పుకుంటారు. కనుక భగవద్ రామానుజులే మరల మనవాడ వామనుడుగా అవతరించారు. ఎత్తివర పునరవతార భూతులు. భగవద్ రామానుజులు 200 సంవత్సరములు ఈ లీలా విభూతిలో ఉంటానని పరమాత్మకు వాగ్దానం చేసి 120 సంవత్సరముల తరువాత ఇక భగవద్ విశ్లేషాన్ని సహించలేక వెళ్ళిపోయారు. మిగతా 80 సంవత్సరములు మనవాడ వామనులుగా అవతరించారు. చమత్కారం అండి. శ్రీరామచంద్రస్వామి కౌసల్య గర్భమందు 12 నెలలు ఉండి అవతరించారు. అదే పరమాత్మ శ్రీకృష్ణస్వామిగా దేవకీ గర్భమందు 8 నెలలు ఉండి అవతరించారు. మొత్తం 12, 8, 24, 2 బదులు 2 అవతారాలకి 15 నెలలు. అలా మీరు 200 సంవత్సరాలు అన్నారు కనుక
120 సంవత్సరములు ఒక అవతారంలో, 80 సంవత్సరములు మరొక అవతారంలో ఈ లోకంలోనికి వేయించేసి ఉండి భగవద్రామానుల కాలంలో ఇతర మత నిరసన పూర్వక సమత స్థాపకరాహన అంటారు కదా. భగవద్రామానుల్ని వారి కాలం అంతా దానికే సరిపోయింది. ఇతర మత నిరసనం, సమత స్థాపనం. ఇక దివ్య ప్రబంధములు వాటి మీద విశేషమైన దృష్టిని ఉంచి ఈ లోకానికి అంతటికీ అందులో ఉండే మధురిమను అందించాలి అని మరొక అవతారమును మనవాళ మామనులుగా స్వీకరించారు. వారి అవతార ప్రయోజనం కూడా అదే. కనుకనే వారి ఆచార్యులైన తిరువాయుమడి పిళ్ళ గారు వీడి యొక్క అద్భుతమైన పాండిత్యమును చూచి శ్రీశైల పూర్ణులు, శ్రీశైలేశ దయాపాత్రం అంటారు కదా, వారు ఒక వాగ్దానం తీసుకున్నారు మనవాళ మామూలు దగ్గర. సంస్కృత వేదాంతത്തിൽ పలకాల్ కణ్ వయ్యాదే. సంస్కృత వేదాంతం మీదనే దృష్టిని పెట్టి దానితోటే కాలాన్ని గడుపుకోకుండా ఎంబెరుమానార్కు ఉహప్పాహ భగవద్రామానులకు ఆనందం కలగడం కోసమని శ్రీభాష్యத்தை ఓరురు సేవిత్, శ్రీభాష్యమును ఒక్కవారు మాత్రం సేవించి. ఎందుకని భగవద్రామానుల అవతారం చాలించే సమయంలో శ్రీభాష్యం ద్రవిడాగమ ప్రవచనం అన్నారు కదా. కనుక శ్రీభాష్యాన్ని చదవమని రామానుజుల వారి మాట. కనుక వారికి ఆనందం కలగడం కోసమని ఒకవారు శ్రీభాష్యాన్ని సేవించండి, కానీ మీరు ద్రావిడ వేదాంత ప్రవర్తనంతో కాలమునంతటినీ గడపండి అని వాగ్దానం తీసుకుంది. కనుకనే భగవద్రామానుజులు నవరత్నములుగా 9 గ్రంథములను ప్రసాదిస్తే సంస్కృతంలో మనవాళ వామనుడు యతిరాజ వింశతి భగవద్గీత దర్పణం, భగవద్గీతకు వ్యాఖ్యానం, భగవద్గీత దర్పణం, రాజగోపాల స్తవ. రాజగోపాల స్తవం అంటే రాజమన్న కోవిలు ఉంది కదా, ఆ దేవాలయంలో చేసి ఉండేటటువంటి పెరుమాళ్ళు అచ్చు శ్రీకృష్ణ భగవానుడు చిన్నతనంలో ఎలా ఉంటాడో పెరుమాళ్ళు అట్లే ఏం చేసి ఉంటారు. మనవాళ మామూలు చాలా ప్రీతిపాత్రమైనటువంటి దివ్య దేశం, ఆచార్యాభిమాన క్షేత్రం. రామానుజులే మనవాళ మామూలు అనడానికి ఇట్లాంటి సామ్యములు అనేకం గోచరిస్తాయి. భగవద్రామానుజులు భగవద్ విషయంలో తిరువాయుడి దివ్య ప్రబంధంలో మొదటి తిరువాయుడి ఉయ్యర్వడ ఉయ్యర్నరముడయ అనే తిరువాయుడిని కంచి వరదరాజస్వామి వారికి సమర్పించారు. మనవాళ మామూలు తీర్పాలయాని అనే తిరువాయుడిని రాజమన్నార్ కోవిల్ రాజమన్నార్కి సమర్పించారు. వీళ్ళిద్దరు సమర్పించారు. ఎంత అందంగా ఉందండి వీళ్ళ గ్రంథాలు ఇవి. మనవాళ మామూలు సాహిత్య తిరువాయుడిని వీళ్ళకి నచ్చిన దేవాలయానికి వీళ్ళు సమర్పించడం ఏమిటండి? అదేనా భగవద్రామానులు తిరునారాయణపురం పూర్ణాయాహమాన్ సమర్పించారు కదండి. మరి వీళ్ళు ఎలా సమర్పిస్తారండి? వీళ్ళు రాసిన గ్రంథాలు సమర్పిస్తే అందం. ఎవరో రాసిన గ్రంథాన్ని వీళ్ళు సమర్పించడం ఏంటి? ఎవరు ఆయన? ఎవరు? ప్రపన్న జన కూటస్థ. మనకందరికీ కూటస్థుడు కదండి వాడు. కానీ మరి ఆ పెద్దవాడు సంపాదించింది పిల్లలు అనుభవించడానికేగా, వీడ సొత్తే అవుతుంది కదా. కనుకనే వీళ్ళు చదువుగా అట్లా సమర్పించడానికి కారణం. కనుక యతీంద్ర ప్రవణ సాక్షాత్ యతీంద్రో భాష్య ధ్రువం. యతీంద్ర ప్రవణుడు అంటే మనవాళ్ళ మామనుడు సాక్షాత్తు భాష్యకారుడే, రామానుజుల వారే. ఎలా చెప్తారండి అంటే వ్యాఖ్యాన గ్రంథదానాత్, వ్యాఖ్యాన గ్రంథములను ప్రసాదించుట. భగవద్రామానుజులు బ్రహ్మసూత్రములకు వ్యాఖ్యానమును శ్రీభాష్యమును అనుగ్రహించారు. భగవద్గీతకు గీతాభాష్యమును అనుగ్రహించారు. వేదాంత శాస్త్రం ఉపనిషత్తుల మీద దిగ్దర్శనంగా వేదార్థ సంగ్రహం అనే గ్రంథాన్ని అనుగ్రహించారు.
వేదార్థ సంగ్రహం స్వతంత్ర గ్రంథం, శరణాగతి గద్యం గద్యత్రయం స్వతంత్ర గ్రంథం, నిత్య గ్రంథం స్వతంత్ర గ్రంథం, వ్యాఖ్యాన గ్రంథములు భగవద్గీత భాష్యం, శ్రీభాష్యం, వేదాంతసారం, వేదాంతజీ కదా. అట్లే మనవాళ్ళ మామూలు కూడా వ్యాఖ్యాన గ్రంథదానాత్, ముముక్షుప్పటికి తిరుమంత్రార్థం అనే వ్యాఖ్యానం, తత్వత్రయమునకు వ్యాఖ్యానం, శ్రీవచన భూషణమునకు వ్యాఖ్యానం, ఆచార్య హృదయమునకు వ్యాఖ్యానం. ఇవి మాత్రమే కాక పెరియాళ్వార్ తిరుమడి దానికి వ్యాఖ్యానం. వీటిని అనుగ్రహించినటువంటి వారు కనుక వ్యాఖ్యాన గ్రంథములు అనుగ్రహించరు. స్వతంత్ర గ్రంథం యతిరాజ వింశతి, అట్లే జీయర్పడి తిరువారాధన క్రమం, దానిని స్వతంత్రంగా వారగా నిత్య గ్రంథాన్ని భగవంతరామానులు అనుగ్రహించారు. మనవాళ్ళ మామూలు అట్లాంటి ఒక నిత్య గ్రంథం, అది మనవాళ్ళ మామూల యొక్క ఆరాధన ప్రక్రియ విధానాన్ని తెలిపే గ్రంథం. స్వతంత్ర గ్రంథములను అనుగ్రహించి కనుక వ్యాఖ్యాన గ్రంథదానాత్. ఏమిటి విశేషం? వ్యాఖ్యానంలో ఉండే విశేషమేమి? భగవద్రామానుల వ్యాఖ్యానం శ్రీభాష్యం. దీనిని సాక్షాత్తు సరస్వతీదేవియే తన శిరస్సు మీద ఉంచుకుని శ్రీభాష్యం అని పేరు పెట్టింది. కనుక మామూలుగా అయితే వేదాంత సూత్రముల భాష్యమును శంకర భాష్యమును మాధవ భాష్యమును ఇట్లా వ్యవహరిస్తూ ఉంటారు ఆయా గ్రంథకర్తల పేరుని పెట్టి. కానీ రామానుజ భాష్యానికి శ్రీభాష్యం అని పేరు, మంగళకరమైనటువంటి భాష్యము. నిజానికి ఈ భాష్యం స్వతంత్ర గ్రంథం కాదు, బోధాయన వృత్తిని తాము సేవించి మళ్ళా మనకు శ్రీభాష్యమును అనుగ్రహించి దాన్ని ఆలంబనంగా తీసుకో. ఏం ఆ గ్రంథమే ఉందిగా, మళ్ళా శ్రీభాష్యం అవసరమా? ఆ గ్రంథాన్ని కాలక్షేపం చెప్తే సరిపోతుంది కదా. అంటే శృత ప్రకాశికాకారులు అక్కడ వ్యాఖ్యానంలో ఋషేరభిమతం ఋషివేవ విజానాతి, ఋషిగారి మాటలకు అర్థం మరొక ఋషిగారికే తెలియదు. మనలాంటి సామాన్యులకు బాధపడతాయా ఋషుల మాటలు? కనుక భగవద్ రామానుజులు దానిని తరువాతి వారికి అందుబాటులో ఉండే రీతిగా చాలా సుగమంగా అందించినటువంటి మహానుభావులు శ్రీభాష్యం. అట్లే మనవాళ్ళ మామనుడు కూడా పెరియాళ్వార్ తిరుమడికి పెరియ వాచ్యాంతులై నారాయణ ప్రబంధములకు వ్యాఖ్యానములను అనుగ్రహించిన ఒకే ఒక్క ఆచార్యులు పెరియ వాచ్యాంతుడు. వారి వ్యాఖ్యానం లుప్తమైపోయింది ఏదో కారణం చేత. ఆ కాలంలో ఇన్ని సౌకర్యములు లేవు కనుక ఆ గ్రంథాన్ని పరిరక్షించడంలో కరపత్రాలనే ఉండేవి కనుక ఏదో అశ్రద్ధ వలన అది లుప్తమైపోయింది. మళ్ళీ పెరియాళ్వార్ తిరుమడి మనవాళ్ళ మామూలు ఒక వ్యాఖ్యానం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు పెరివాచ్యాన్ని వెళ్ళే వ్యాఖ్యానం ఎక్కడ నుంచి ఉందో వాటిని మాత్రం విడిచిపెట్టి మిగతా భాగమునకు వీరి వ్యాఖ్యానాన్ని ప్రసాదించారు. మనవాళ్ళ మామూల చరిత్రను తెలిపే గ్రంథం యతీంద్ర ప్రవణ ప్రభావం అనేటువంటి గ్రంథం. గురు పరంపరా ప్రభావం ఎలాంటిదో అట్లాంటిదే యతీంద్ర ప్రవణ ప్రభావం తరువాతి దానికి కొనసాగింపు, గురు పరంపరా ప్రభావానికి కొనసాగింపుగా తరువాత ఆచార్యుల వైభవం అంతా వర్ణింపబడింది ఆ గ్రంథం. అందులో ఒక విశేషాన్ని వర్ణిస్తారు. ఒక ఆచార్యుడు ఉపదేశరత్నాలను సంస్కృతీకరించినటువంటి వారిని చెప్పుకున్నాగా అభిరామ వరాచార్యులు అని వారు ఈ వ్యాఖ్యానాన్ని మనవాళ్ళ మామూలు అనుగ్రహించిన పెరియాళ్వార్ తిరుమడి వ్యాఖ్యానాన్ని అనుభవిస్తూ మనవాళ్ళ మామూలు బాగా పెద్దలు వారు ఇట్లా వేంచేసి ఉన్నారు. ఆయన ఆ గ్రంథం చదువుతూ ఓసారి తల కొట్టుకున్నారు మనవాడు గారు. మనవాళ్ళ మామూలు ఏంటి నచ్చలేదా మనవాడికి
ఏమిటి గ్రంథం చదువుతూ తల మీద కొట్టుకుంటున్నాడు ఏమిటి అని, ఏమిటి ఆయన అని అడిగారు. వీరిని ఆశ్రయింపజేశారు వారికి మనవను. వారు మహావిద్వాంసులే. నా నాయక దివ్య ప్రబంధ వ్యాఖ్యానాలకి చెడపట్టేస్తే ఎంత బాగుంది. అదేంటంటే అప్పుడు మీరు వ్యాఖ్యానం సాగిపోరు కదా. కనుక నారాయణ దివ్య ప్రబంధానికి ఇంత గొప్ప దివ్యమైన ద్రాక్షాపాక సదృశమైన వ్యాఖ్యానం. మనవాళ్ళ మామూలుల వ్యాఖ్యానంలో కఠిన పదం అనేదే ఉండదు. చాలా సులభంగా బహిరంత స్ఫురంత రసం అంటారు కదా, లోపల బయట మాధుర్యమే నిండి ఉండే శ్రీ సూక్తులు మనవాళ్ళ మామూలు. కనుకనే మనవాళ్ళ మామూలుల వ్యాఖ్యానం అంత దివ్యంగా ఉంటుంది. పెరియాళ్వారి తిరుమడికి వీరు పూర్వుల వ్యాఖ్యానాన్ని తడవి వ్యాఖ్యానాన్ని అనుగ్రహించిన ప్రతి వ్యక్తికి వాళ్ళదంటూ ఒక విలక్షణమైన శైలి ఉంటుంది. ఆ శైలి అందరినీ అలరించేది కావాలి. భగవద్ రామానుజులకు ఉంది ఆ శైలి, మరి మనవాళ్ళ మామూలుకి ఉంది ఆ శైలి. కనుకనే వ్యాఖ్యాన గ్రంథ దాహనాత్ మరొక లక్షణం రామానుజుల వారికి మనవాళ్ళ మామూలులకు పరివదన కథాగంధ వైదేశికత్వాత్. భగవద్ రామానుజులు తమ వేదాంత గ్రంథములలో ఇతర మతములను ఖండించాల్సి వస్తుంది, ఖండిస్తారు. అలా ఖండించిన వాళ్ళ మీద ద్వేషం ఉండదు, వారి మీద ద్వేషాన్ని ప్రదర్శించరు, జాలిని చూపిస్తారు. మనని కూడా అలాగే చూపించమను. నాకు నిరసనీయా అపితు శోచనీయా ఏవ శ్రీభాష్యంలో వాక్యం. పాపం మహాపూర్వపక్షం అయిపోయిన తర్వాత మహాసిద్ధాంతం ప్రారంభించాలి భగవద్ రామానుజు. ఇంత విద్వత్తం ఉండి, ఇంత పాండిత్యం ఉండి, వేదాంత సూత్రములకు సరి అయిన అర్థాన్ని వారు చెప్పకుండా ఇలా వంతెనతో ఇలా మసుకుసి మారేడుకాయ చేయడం అంటారు కదా, ఇలా రాశారంటే వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళని మనం కోపగించుకోకూడదండి, జాలి పడాలి. భగవత్ కటాక్షం లేకపోవడం వలన చరమశ్లోకార్థాన్ని అనుగ్రహిస్తుంటే పిళ్ళయ్య లోకాచార్యుల వారు భగవద్ రామానుజులు చరమశ్లోకార్థాన్ని కాలక్షేపంగా, గీతా భాషని కాలక్షేపంగా అనుగ్రహిస్తుంటే వారి దగ్గర ఉండేటటువంటి ఒక శిష్యుడు అర్థం చాలా బాగుందండి, అన్నీ గుర్తుపెట్టి అన్నీ పట్టు నేనే చూసుకుంటానంటే ఎంత బాగుందండి, మనకేం తలనొప్పులేం లేదుగా, మనం ఏం చేయక్కర్లేదుగా, బాగుంది. కానీ ఏం చేయకుండా మోక్షం వచ్చేస్తుందా? చిన్న చిన్నగా ఫలాన్ని పొందాలంటేనే ఇంత కష్టపడాలి కదా, వైకుంఠం రావాలంటే ఏం కష్టపడకుండా వైకుంఠం వచ్చేస్తుందా? ఏమిటో నమ్మకం కలగడం లేదండి. అవునండి. అంటే భగవద్ రామానుజుల సూక్తి విద్వానాహయాలే అర్ధక్కిసేందాయి భగవత్ కటాక్షమికామయాలే రుచి పిరందదిల్లై. మనవాడమాములు వ్యాఖ్యానంలో అనుగ్రహిస్తారండి ఈ విషయాన్ని. ఏమని నువ్వు విద్వాంసుడు కనుక అర్థం బాగుంది అని ఒప్పుకున్నావు, అది విద్వత్తున్న వాడు ఎవరైనా ఒప్పు చేయాల్సిందే. కానీ భగవత్ కటాక్షం లేదు కనుక నీకు దాని మీద రుచి కలగలేదయ్యా అని. అట్లా వీడు ఇంత విద్వాంసులైనా సరి అయిన మార్గాన్ని ఎంచుకోక ఏదో కపటమైన సత్యం అంటే అసత్యం కంటే వేరు, నిత్యం అంటే అనిత్యం కంటే వేరు, జడం అంటే జ్ఞానం కలిగిన వాటికంటే వేరు. ఎందుకు జ్ఞానం అంటే జ్ఞానం కలిగిందని చెప్పుకోవచ్చు కదా, సత్యమైనదని చెప్పుకోవచ్చు కదా. ఏమంటారు మనవాడు ద్రావిడ ప్రాణాయామం అంట, ఉక్కిలా పట్టుకోవచ్చుగా, అలా చుట్టూ తిప్పి పట్టుకోవడం. ఇలా ఎందుకు చెప్పాలి అంటే భగవత్ కటాక్షం లేకపోవడం వలన. కొడతాడు అద్భుతమైనటువంటి శ్లోకం శ్రీవైకుంఠ స్థలంలో వాక్యా కుదృష్టైతి ద్వితయోప్యభారం ఘోరం తమః సముపయాంతి నహీక్షసేత జద్ధస్య కారణమృగైః మృగదృష్టికేప్సోః కాసారసత్వనిహతస్య చ కో విశేషః. వేదాన్ని అంగీకరించిన వాడొకడు, అంగీకరించిన వాడొకడు, ఇద్దరికి ఏం తేడా లేదండి అన్నాడు. అదేంటండి వీడు వేదాన్ని అంగీకరించాడు కదా, వాడు తేడా ఉంటుంది కదా, వీడు గొప్పవాడు కదా, ఏం గొప్పండి? దప్పిక కలిగింది, ఎడారిలో ప్రయాణం చేస్తున్నారు, మంచినీళ్ళు త్రాగకపోతే ప్రాణాలు నిలబడవు. ఒక ఆయన ఎక్కడైనా ఏమంటారు, ఓయాసిస్సులో ఏమంటారు కదా, ఎడారిలో సరోవరం ఎక్కడైనా
ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెళ్ళి 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 ఆ ఎడారిలో ఏదో మృగం పట్టుకుని లేచింది వాటి. మరొకడు వెతుక్కుని వెతుక్కుని సరోవరం దొరికింది. సరోవరం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దిగితే అందులో మొసలి వాడిని వేసింది. ఏమిటి తేడా? వాడు చెరువును చూడలేదు, వాడు చెరువును చూశాడు. ఇంతే. ఏమన్నా తేడా ఉందా? ఒకడు వేదాన్ని ఒప్పుకోలేదు, ఒకడు ఒప్పుకున్నారు, ఇంతే. కానీ దాని యొక్క సరి అయిన అర్థాన్ని పొందలేకపోవడంలో ఇద్దరికి తేడా లేదు కదా. అట్లా వీళ్ళకి ఇంత విజ్ఞానం ఉన్నా సరి అయిన అర్థం బోధపడలేదంటే ఏం చేయాలి మనం? శోచనీయాయేవా. ఎప్పటికీ భగవంతుడి కటాక్షం వీళ్ళ మీద పడుతుందో, వీళ్ళకు కూడా సరిగా బుద్ధి ప్రసరిస్తుందో బాగుపడతారు అని మనం భగవంతుని ప్రార్థించాల్సిందే తప్ప నాకు నిరసనీయ. వాడిని ఖండించకూడదండి అంటారు భగవద్ రామాను. ఖండించాల్సినంత ఖండించేసి చెప్పి మాట ఇది. కనుక ఇట్లా పరివలన కథా గంధ వైదేశికత్వ మనవాళ మామనుల వ్యాఖ్యాన గ్రంథములలో ఎక్కడ ఎవరిని దూషించడం అనేది ఉండదు. సాధారణంగా వాదంలోకి వెళ్ళినప్పుడు ముందు సగం వాదనకి కూర్చునేటప్పటికే అవతలి వాడిని జయించేయాలి. ఇంకా వాడికి ఆ ధైర్యం అంతా పోయిన తర్వాత తేలికగా వాడిని వాదనలో ఓడించేయచ్చునని ఆ వాదనలో ఉండే ప్రక్రియ. అంటే సాధారణంగా మనం ఏ వాద గ్రంథాలను చదివినా ముందు అవతల వాడు మాట్లాడుతుంటే అసలు ఏం మాట మాట్లాడావు? నువ్వు రఘువంశం చదువుకున్నావా? బాలరామాయణం చదివావా? చదివితే ఇలా వాక్య ప్రయోగం చేస్తావా? రఘునాథాచార్య స్వామి వారు అన్నగారు వారి యొక్క వ్యాఖ్యాన వారి యొక్క వాద గ్రంథాలు కనబడుతుందండి. ఈ విధానం అంతా కనబడుతుంది. ఇది పద్ధతి కదా. కనుక అలా వాడేదో నవగంబరాయణ పురుష అన్నాడు. కొత్తగా వేసుకుంటాడండి అడిగినాను అన్నాను. అనగానే వాడు ఖండించాలి కదా. ఆగారు, ఎవడు మాట్లాడుతున్నావు? ఆయన 9 శాలువాలు వేసుకున్నాడా? ఒకటే శాలువా వేసుకున్నాడు కదా. నువ్వేమో 9 శాలువాలు అంటావు. ఇకేం తెలియదా? సరిగా ఆనందం లేదా? ఇక్కడికి వాడినారు. పాప ఆయన కొత్త శాలువా నవ అంటే క్రొత్త, నవ అంటే 9, 2 అర్థాలు ఉన్నాయి. కనుక క్రొత్త శాలువా వేసుకొచ్చాడని ఆయన చెప్పాడు. 9 శాలువాలని అర్థం చేసుకుని ఈయన ఖండిస్తుంది. అలా చమత్కారంగా ఉంటాయి. దేశకులు కూడా అంతే. ఆ వాదనలో కనుకనే దేశకులకు భయం. ఏమిటో నేను కవితార్కికకే సరిలేదండి. ఇలా వాదించేస్తున్నాం మనం. ఎప్పుడైనా విద్వాంసులను అలా వాదించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటో శాస్త్రం చెప్తుందండి. శ్మశానే జాయతే వృక్ష కంక గృధ్రాది సేవిత. వాదంలోకి వచ్చిన తర్వాత కంకృత్య తుంకృత్య నువ్వెంతంటే నువ్వెంత వాదించాలి. ఇలా వాదించడం వలన శ్మశానంలో కాకులు గ్రద్దలు అన్ని వారే చెట్టు కింద పుడతాడు అని శాస్త్రం చెప్తారు. కనుక చాలా భయానకమైనటువంటిదే వాదన అనేది. కానీ ఆ వాదనలో విషయం వరకు మాత్రమే తీసుకుని అవతల వ్యక్తి దూషణం అనేది ఏమాత్రం కనబడదు. మనవాళ్ళ మామూలు కానీ భగవద్ రామానులు కానీ ఇద్దరికీ ఒకటే స్వభావం. పరివదన కథా గంధ వైదేశికత్వాత్. తరువాత పూర్వాచార్యోద్విరాగాత్. భగవద్ రామం వారు భాష్యాన్ని సాయించినప్పుడు వేదాంతములకు అర్థాన్ని నేనేదో కొత్తగా చెప్పడం లేదు. పూర్వాచార్యా సంతిక్షిపు తన్మతానుసారేణ సూత్రాక్షరాన్ని వ్యాఖ్యాస్యంతే అంటారేనండి. పూర్వాచార్యులు తెలిపిన వాటినే ఈ కాలం వారికి అందరికీ బోధపడే రీతిలో వ్యాఖ్యానిస్తున్నాను అన్నారు తప్ప నేనేదో స్వతంత్రంగా కొత్త మతాన్ని చెప్పాను అని అనలేదు. ఈ మాట ఎందుకు చెప్పడం అంటే వేదాంత సూత్రములకు భాష్యాన్ని రాసినప్పుడు శంకర భాష్యం దాన్ని అనువర్తించిన భాష్యానికి భాష్యం రాసిన ఆయన ఆ భాష్యాన్ని రాస్తూ గ్రంథంలో రాసుకుంటాడు. నస్తౌమి వ్యాసం. నేను వ్యాసుడికి నమస్కారం పెట్టను, మా శంకరాచార్య వారికి నమస్కారం పెట్టుకుంటాను అని భాష్యం ప్రారంభించాడు ఆయన. రాసే గ్రంథం ఏంటి? వ్యాసుడి సూత్రాలకు వ్యాఖ్యానం. కానీ వ్యాసుడికి నేను నమస్కారం పెట్టనండి అన్నాడు. ఎందుకు పెట్టవయ్యా? మా అద్వైతాన్ని బాగా చెప్పలేదండి ఆయన. శంకరాచార్య వారు అంటే చాలా వివరంగా చెప్పారు, కానీ సూత్రాల్లో ఎక్కడ ఆయన అద్వైతం చెప్పలేదు కనుక వ్యాసుడికి నమస్కారం పెట్టం. మనకి అసలు ఎందుకు చదువుతాం గ్రంథం? ఆ మూలకర్త భావం తెలియడానికి మనకి అంత సామర్థ్యం లేదు కనుక కదా వ్యాఖ్యానాలు చదువుతాం.
మరి వ్యాఖ్యానం మూలం కంటే వివృతంగా ఉంటే వస్తుందండి, వెలికిరాదు కదా. కానీ భగవద్ రామానుజులు టంక, బృహదేవ, భారతి మొదలైన ఆచార్యులను అందరినీ పేర్కొంటారు. బ్రహ్మానంద వీళ్ళందరినీ పేర్కొంటారు. వాళ్ళందరూ సాధించిన అర్థాన్ని కొందరు సంక్షిప్తంగా చెప్పారు, కొంచెం వాక్యముల రూపంలో వ్యాఖ్యానం చేసినటువంటి వాడు కొందరు, వృత్తి గ్రంథంగా సువిశదంగా సాధించిన వారు కొందరు. మన దౌర్భాగ్యం ఏంటంటే పెద్ద గ్రంథం అయినా ఆ పుస్తకం సైజ్ చూసి పక్కన పడేస్తారు, చిన్న గ్రంథం అయితే అర్థం కాదు. కనుక చిన్నది పెద్దది కాకుండా తరువాత ఓధాయుడు తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాని మీద కొన్ని ప్రత్యుక్తులు అని ఉంటారు కదా, ఆ న్యాయములను ఖండిస్తూ అలా మీరు సమర్థిస్తూ దానిని వివరించారు భగవద్ రామాను. కనుక పూర్వాచార్యుల ఎక్కడైనా భగవద్ రామానులు వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళ లబ్ధి వివేక విమోగాభ్యాసాభ్యాం అని వాక్యకారుడి వచనాన్ని ప్రమాణీకరిస్తారు. అంటే పెద్దల సూక్తులను ప్రమాణంగా చెప్తూ ఉంటారు, వారి యందు ప్రీతి. మనవాళ రాముల యొక్క శ్రీ సూక్తులలో కూడా వారి వ్యాఖ్యానముల గ్రంథంలో కూడా ஆச்சான் பிள்ளை அருளிச் செய்தாரியே ஜீயர் பலகாலம் அருளிச் செய்வர், జీయర్ సాయించారు, నపిల్లై సాయించారు, ఆచాన్ పిల్లై సాయించారు అని పెద్దల యొక్క శ్రీ సూక్తులనే ప్రమాణంగా మాటి మాటికి వారి గ్రంథములలో చూపిస్తూ ఉంటారు. కనుక పూర్వాచార్యోక్తిరాగాత్ శఠరిపు ఫణితే సూక్తి సంవర్ధకత్వాత్. శఠరిపు ఫణితి నమ్మాడి వారి యొక్క దివ్య ప్రబంధం, తిరువాయుడు దివ్య ప్రబంధం. దీనికి భగవద్ రామానులే తమ కాలంలో ఆరాయరపడి అనే ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహింపజేశారు. తాను ఒక ఆయనను స్వీకరించి కురుకేశుడు అనబడతారు, తిరుక్కురుహెప్పిరాన్ పెళ్ళాను వారి చేత ఒక వ్యాఖ్యానాన్ని రాయించారు. తిరువాయుడు దివ్య ప్రబంధానికి మొట్టమొదటి వ్యాఖ్యానం భగవద్ రామానుల సమకాలంలో వారి యొక్క కటాక్షంతో అంగీకరింపబడిన వ్యాఖ్యానం ఆరాయరపడి. విష్ణు పురాణములకు వ్యాఖ్యానం రాసిన విష్ణు చిత్తార్యులకు ఆచార్యులు కనుకనే 6000 శ్లోకముల గ్రంథం విష్ణు పురాణం. వీరు 6000 వాక్యములతో వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు తిరువాయుడు దివ్య ప్రబంధానికి. ఎందుకోసమని సంరక్షకత్వ సఠరిపు వాక్యములను కాపాడిన వారు తిరువాయుడికి అర్థాన్ని. లేదా ఎవరు పడితే వాడు వాళ్ళకి తోచిన అర్థాన్ని చెప్పేస్తున్నారు. అలా కాకుండా పెద్దల దగ్గర నుంచి ఏదైతే అర్థం వచ్చిందో అదే ఈ లోకానికి అందాలి. నాథోపజ్ఞం ప్రవృత్తం యామనేయ ప్రబంధై, యామనముల ప్రబంధములతో కాపాడబడింది. నాథముల దగ్గర నుంచి అనుగ్రహింపబడినటువంటి అర్థం. సమ్యక్ ప్రాతం యతీంద్రై, భగవద్ రామానుల చేత లెస్సగా కాపాడబడినటువంటి ఆ సిద్ధాంతం. అఖిల తమః కరిశనం దర్శనం నహ అంటారు దేశం. కనుక అజ్ఞానం అనే చీకటిని పోగొట్టేటటువంటి దర్శనం విశిష్టాద్వైత దర్శనం. దానిని అందించిన వారు భగవద్ రామానులు. ఎలా అంటే ఇదుకొండు సూత్రవాక్యంగళే ஒருங்க விடுவர் பாஷ்யகாரர் இதுகொண்டு சூத்திரவாக்கியங்களை ஒருங்க விடுவர் ఆచార్య హృదయకారుల సూక్తి. నమ్మాళ్ళ తిరువాయుడు దివ్య ప్రబంధాన్ని ఆధారంగా పుచ్చుకొనియే సూత్ర వ్యాఖ్యానమును భగవద్ రామానుజులు చేసినాడు. అట్లా మనవాడ మామనులు ఆ గ్రంథాన్ని సాక్షాత్తుగా రంగనాథునికే కాలక్షేపం చెప్పినటువంటి మహాచార్యులండి. గురు పరంపరలో చిట్ట చివరి ఆచార్యులు ఎవరు? పూర్వాచార్యులు అనే పదం ఎక్కడితోటి ముగుస్తుంది అంటే మనవాడ మామనులతో ముగుస్తుంది. గురు పరంపరకి ఆద్యుడెవరు? రంగనాథుడు. చివరి వారు ఎవరు? మనవాడ మామనుడు. కనుకనే ఆచార్య రత్నహారంలో ఆ మొదట వీరువాడు కనబడతారండి. ఎందుకోసమని వీరువాడు కనబడడం? ఇలా ఉంటేనే ఆచార్య రత్నహారం ఆవృత్తం అవుతుంది. మధ్యలో కూడా మనవాడ మామూలు తర్వాత ఇంకో ఉద్యోగాన్ని పెట్టామనుకోండి, చెడిపోతుంది. మనవాడ మామూలు ఉన్నారనుకోండి, రంగనాథుడు మొదటి ఊరు వచ్చామండి. మనవాడ మామూలు అక్కడ ఇంక గురువు లేరా? మనవాడ మామూలకి రంగనాథుడు శిష్యుడు అండి. మడి తిరుగుతుందండి. కనుక ఎక్కడ కూడా వృత్తం భేదలేదు.
అలా తిరగాలి అంటే మనవాడ మామూలుడే చివరి ఆచార్యులు. మనవాడ మామూలు రంగనాథుడు అభిమానించాడంటే రామాంతుల వారిని అభిమానించలేదు. అత్రైవ శ్రీరంగే సుఖమాస్వ, భగవంతుడి వాక్యంగా రామాంతుల వారిని శ్రీరంగంలో ఉండమని. మరి రామాంతుల వారంటే ఎక్కువ ఇష్టమా, మనవాడ మామూలు అంటే ఎక్కువ ఇష్టమా? మనవాడ మామూలు అంటేనే ఎక్కువ ఇష్టం ఉంది. రామాంతుల వారికి ఎప్పుడైనా ఆయన ఆదిశేషుడిని ఇచ్చాడా? కానీ మనవాడ మామూలులకు ఈయన ఆదిశేషుడినే మనవాడ మామూలు గురువు గారికి భగవద్ విషయం కాలక్షేపం అయిన తర్వాత దక్షిణగా సమర్పించుకున్నాడు పరమాత్మ. రంగీవత్సరమే గమేవమసృణో, ఏడాది పాటు అన్ని ఉత్సవములను ఆపుకొని భగవద్ విషయాన్ని వినడం అంటే ఈడు 36,000 పెరుక్కర్ అని ఒక తిరునామం మనవాడ మామూలు. ఈడు 36,000 కాలక్షేపం చెప్పాలంటే ఈడు భగవద్ విషయం మనవాడ మామూలుడే సాగించారు. కానీ రంగనాథుని కోరిక మనవాడ మామూలకు శ్రీ శఠాన్ని ప్రసాదించి నమ్మాళ్ళ సూక్తులకు పూర్వులు అనుగ్రహించిన వ్యాఖ్యానములు అన్నీ వినాలని మాకు కోరికగా ఉంది. కనుక వాటిని అన్నిటినీ వినిపించవలసినది అంటే మునుపు అవకందిన 5 వ్యాఖ్యానములను మనవాడ మామూలు రంగనాథునికి ఒక ఏడాది పాటు కాలక్షేపం చెప్పారు. సాధారణంగా కొన్ని బలహీనతలు ఉంటాయి ఈ కాలక్షేపం చెప్పేవాళ్ళకి, ఉపన్యాసం చెప్పేవాళ్ళకి. ఎదురుండగా కూర్చున్న వాళ్ళు సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చోవడం, వెనక్కి తిరుగుతూ ఎవరితోటో మాట్లాడుతూ ఉంటాం చేస్తే వీళ్ళకి కాలక్షేపం ఉపన్యాసం సాగదు. ఎవరికైనా సాగుతుంది, సాగదు. మనవాడ మామూలుకి సాగుతుందా? కనుక వాడు ఏమయ్యా నువ్వు రంగరాజుని ఎన్నో వ్యవహారాలు ఇవన్నీ నువ్వు చూసుకుంటూ కూర్చుంటానంటే నేను కాలక్షేపం చెప్పను. నువ్వు నా కాలక్షేపం అలా కదలక మెదలక కూర్చుని వినాలి. ఇంకేం ఉత్సవాలు అంటే మరి రంగరాజు కదండి, ఆయన వారోత్సవాలు ఉంటాయి, పక్షోత్సవాలు ఉంటాయి, ఆ మాసోత్సవాలు ఉంటాయి, అయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, ఎన్నెన్ని ఉత్సవాలండి. ఈ ఉత్సవాలను కదిలించకూడదు అంటే ఏడాది పాటు అన్ని ఉత్సవములు ఆఫ్ చేసుకుని కాలక్షేపాన్ని విన్నాడండి. ఆయన విన్నటువంటి ఆయన పరమ ఆనందం కలిగి ఓసారి గతంలోకి వెళ్ళి సింహావలోకనం చేసుకుని ఇంతకు మునుపు చాలా మంది గురువులను పట్టాను అని మనం ఇంత ఆనందం ఎప్పుడు నాకు కలగలేదు అనుకుని కళ్యాణ్ చెప్పుకున్నాడుగా. శ్రీ శైలేశ దయాపాత్ర భక్త్యాది గుణార్ణవ యతీంద్ర ప్రవణ శ్రీమాన్ సాక్షాత్ విభాత్యర్ణవ అన్నారు పెద్దలు. ఒక సముద్రం లాంటి ఆయన మనవాడ మామూలు అంటే అందులోంచి ఏం కావాలో తీసుకోండి. వేదాంత శాస్త్రమే కావాలా, ఆడవాళ్ళ దివ్య ప్రబంధ సూక్తులే కావాలా, ఆచార్యుల యొక్క మధురమైన సూక్తులే కావాలా, ఏం కావాలో ఆత్మకు కావాల్సిన హితాన్ని అన్నిటినీ అందించినటువంటి సూక్తులు మనవాడ మామూలు. గంభీరమైన హృదయం కలిగినవారు, ఎంత గాంభీర్యం కలిగినవారు, అపారమైన దయ నిండిన హృదయం కలిగినవాడు భగవద్రా మనవాడ మామూలు. కారణం వారి ఆశ్రమంలో ఉన్న కాలంలో శ్రీరంగంలో ఎవరో గిట్టని వాళ్ళకి వారంటే పడక ఆశ్రమంలో అగ్నిహోత్రాన్ని పెట్టి ఆశ్రమం దహించుకుపోతుంది. వీరు ఆదిశేషావతారం కనుక ఆదిశేషుని రూపంలో బయటకు వచ్చేసారు. అటు తర్వాత ఎవరు అలా చేశారో ఆ అగ్నిహోత్రాన్ని ఉంచిన వాడు వాడిని పట్టుకున్నారు శిష్యుడు. పట్టుకుని కొంచెం దేహశుద్ధి చేసి మనవాడ మామూలు దగ్గరికి తీసుకొని వస్తే మనవాడ మామూలు అది చూడలేదు, వదిలేదు. వాళ్ళు ఏం చేయకండి పాపం, వాళ్ళదేం తప్పు, వదిలేదు. అదేమిటండి ఆశ్రమానికి నిప్పు పెడితే వాళ్ళదేం తప్పు అంటారు ఏంటంటే ఇందువలన కూడా రంగనాథుడు మనకు సూచన చేశాడండి. ఎంతకాలం ఇలా ఆశ్రమంలోనే గూడు కట్టుకుని ఉండిపోతావా, ఒకసారి అలా దేశం తిరిగిరా అన్నాడు ఆయన. తీర్థయాత్రలకు మళ్ళీ ఒకసారి వెళ్ళారు వాటిని విడిచిపెట్టేవని. అంత గొప్ప మనసు కలిగి ఉండడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కదా. కనుక షఠరిపు మునిరా సూక్తి సంబద్ధత్వాత్ అంతేనా, ప్రాజ్ఞహృత్రంజగత్వాత్ ప్రాజ్ఞులైన వాడు మనసుని ఆకర్షించేటటువంటి వాక్య రచన కలిగినటువంటి వాడు అంతేనా. దివ్య దేశాభిమానాత్ దివ్య దేశంలో అభిమానించి కైంకర్యాలను అన్నిటినీ నిర్వహించినటువంటి వారు భగవద్రామానుజులు. తిరునారాయణపురం ఉద్ధరించిన వారు వారే కదండి. మనవాడ మామూలు, మన్నార్పుడి, రాజగోపాల్
ఆ దేవాలయాన్ని సంరక్షించినటువంటి వారు మనవాళ్ళమాము. కనుక దివ్య దేశాభిమానాత్ ఫణిరాజావతారత్వాత్ ఆదిశేషుని యొక్క అవతారంలో ఇరువురు కూడా మనవాళ్ళమాముల సన్నిధానంలో జరిగిన వృత్తాంతములను యతీంద్ర ప్రవణ ప్రభావం జరిగితే మనకు తెలుస్తుంది. మనవాళ్ళమాములు మధ్యాహ్నం పూట పల్లవరాయ మఠం రంగనాథుడు సన్యాసాశ్రమ స్వీకారం చేసిన తరువాత రంగనాథుని సన్నిధానానికి మనవాళ్ళమాములు వెళ్ళారు. వారితో సహపాఠి అయినటువంటి ఆయన శఠకోపజీయ అనేటటువంటి వారు వీరికి సన్యాస ఆశ్రమాన్ని ఇచ్చారు. సన్యాసాశ్రమాన్ని ఇచ్చిన తర్వాత గురువుగారే పేరు పెడతారు శిష్యుడు. ఈ ఆశ్రమంలో పేరు మారిపోతుంది కనుక వారేదో ఒక నామం ఉంచారు. శఠకోప రామం అనేది ఏదో పెట్టారు పేరు. పెరుమాళను దర్శించుకోవడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గురువుగారు శిష్యుడు ఇద్దరు ఉన్నారు. అయ్యా ఈయన సన్యాసాశ్రమ స్వీకారం చేశారండి. అంతకు ముందు పేరు ఏం పేరు? సౌమ్యోపయంతాముని అడహీయమణాల కదండి. రంగనాథుడి పేరే సౌమ్యజామాతాన రమ్యజామాతాన ఏదన్నా ఒకటి. కనుక మనవాళ్ళమాము. కానీ వీరు పెట్టిన పేరు శఠకోపదేశకులు అని. రంగనాథుడు శఠాన్ని వీరి శిరస్సు మీద ఉంచిన తర్వాత అర్చకులపై ఆవేశించి మీకు వారు ఏ పేరు పెట్టినా మీరు మా పేరే ఉంచుకోండి అని ఆదేశించండి. కనుకనే సన్యాసాశ్రమం అయినా వారి తిరునామం ఏమిటి? మనవాళ్ళమామునిహల్ అనే కదా. అడహి మనవాళ్ళ జీయర్ అనే కదండి. కారణం రంగనాథుడికి అంత ప్రేమ. మా పేరు ఈయన పెట్టుకుంటే లోకం అంతా వ్యాపిస్తుందండి, లోకం అంతా ధరింపజేస్తారండి. కనుక మా పేరుకి వన్న తెచ్చేవాళ్ళు కావాలని కోరుకుంటారు కదండి వంశంలో. కనుక రంగనాథుడు కూడా కోరుకున్నాడు మనవాళ్ళమాముని. కనుక రామానుజుల వారు వేరు, మనవాళ్ళమామునుడు వేరు కాదు. యతీంద్ర ప్రవణుడు వారికి తిరునామం. యతీంద్ర ప్రవణులనే తిరునామం ఎవరింటే వారి గురువు గారు అంటే శ్రీశైల పూర్ణుడు. శ్రీశైల పూర్ణుడు కదా. ఎందుచేత వారు ప్రతిష్ఠింపజేసిన భవిష్యదాచార్య దేవాలయం ఆదివారి తిరునాహరిలో చతుర్వేద మంగళం ఉంది కదా. అక్కడ ఉండేటటువంటి ఆలయ నిర్వహణ వారికి ఓపిక తగ్గిన తర్వాత మనవాళ్ళమాములను దాన్ని చూడమంటే వారు చేసినటువంటి భగవద్ రామానుజుడు చేసిన సేవను చూచి యతీంద్ర ప్రవణుడు అని తిరునామం. ఎంత గొప్పవారంటే సంప్రదాయంలోనికి వచ్చిన తరువాత సాధారణంగా భగవద్ రామానుజుల పాదుకలను ఏమని వ్యవహరిస్తారు సంప్రదాయంలో? మొదలుగాండ ఎంతవరకు మనవాళ్ళమాములు అవతరించేదాకా అండి. మనవాళ్ళమాములు అవతరించిన తర్వాత సానిష్ట ఆ భగవద్ రామానుజుల పాదార విందముల నిష్ట ఎవరి ఎందుంది? వరయోగిని మనవాళ్ళమామునుడే ఎందుకు ఉంది? కనుక భగవద్ రామానుజుల యొక్క పాదార విందములుగా మనవాళ్ళమాములను భావన చేయాలి. చేస్తున్నారు కదండి. అంత భగవద్ రామానుజుల వీరికి ఉండే ప్రావణ్యము అంత గొప్పది. అట్లాంటి రంగనాథునికే ఆచార్యులైనటువంటి వారు ఒక దివ్య దేశం అని కాదు. శ్రీరంగంలో రంగనాథుడు చెప్పిన శ్లోకం ఇది. శ్రీశైలేశ దయాపాత్రం అనేటటువంటి శ్లోకం. దీనిని తిరువేంకటముడయా ఆయన అంగీకరించాడు. అழகர் తిరుమాలిని సోలై ఆయన అంగీకరించాడు. కనుక ఈ తనియన్ అందరు దివ్య దేశ పెరుమాళ్ళు రంగనాథుల్లో వచ్చుంటారు కదండి. రాత్రి అయ్యేటప్పుడు వాళ్ళు చేరే చోట కదండి రంగనాథంలో వచ్చుంటారు వీళ్ళందరూ. సుప్రభాతం సమయానికి తిరుమలకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ కొంచెం బాగా సుప్రభాతం అది పాడతారు కనుక అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు. సాపాటు మళ్ళా రంగనాథుడు నన్ను చూడు నా అందం చూడే అక్కడికి వెళితే మనకేమి ప్రసాదం పెట్టడం ఆయన కొనుక్కోవాల్సిందే ప్రసాదం కదండి. కనుక బాలభోగం సమయానికి కాంచీపురం వెళ్ళిపోతారు. ఎందుకని కంచి ఇడ్లీ చాలా ప్రసిద్ధి కదండి. ఒక ఇడ్లీ ప్రసాదిస్తే 10 మందికి సరిపోతుందండి కదా. అలా కంచి వెళ్ళిపోతారు. రాజభోగం సమయానికి జగన్నాథం వెళ్ళిపోతారండి. ఎందుకంటే అక్కడ ఇంకా భోగమే భోగం కదా. అందుచేత పెరుమాళ్ళు అందరూ రంగనాథంలో ఉంటారు కనుక వారందరి ఏకాభిప్రాయాన్ని ఎవరో పెద్దవాడు ఒకటి చెప్పారు కదా. మిగతా వాళ్ళందరూ అభిప్రాయాన్ని రంగనాథుడే చెప్పాడండి. మనవాళ్ళమాములే ఆచార్యులు అనే విషయాన్ని నిర్దేశించారు.
అట్లాంటి మనవాళ రాముడి యొక్క వైభవాన్ని ఎలా అయితే ఇరామానుషయుక్తంగా అది ప్రబంధం 108 పాసురములలో ప్రతి పాసురంలోనూ ఇరామానుష అనే శబ్దం వస్తుంది కనుక 108 సార్లు జపం చేసినట్టు అయిపోతుంది. కనుక ప్రపన్న గాయత్రి అన్నారు కదా, అట్లా మనవాళ రాముడుల విషయంలో కూడా 108 పాసురములలో అనుగ్రహింపబడినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని మన సింగరాచార్య స్వామి వారు తెలుగు వారందరూ శ్రీ వైష్ణవ సంప్రదాయంలో తెలుగు వారందరూ వారికి రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే అనేకములైన అన్య భాషా గ్రంథములను ఆంధ్ర భాషలోకి తీసుకొని వచ్చి లోకులందరికీ అందేలా అందించిన మహానుభావులు. వారి యొక్క ఈ గ్రంథాన్ని ఇవాళ దర్శించే లోకార్పణం చేసే భాగ్యాన్ని కలిగజేసిన మా షడగోపాచార్యుల వారికి అనేక కృతజ్ఞతలను అర్పిస్తూ, పెద్దల యొక్క తిరునక్షత్ర సందర్భంగా ఇట్లాంటి ఒక 10 మంది భాగవతోత్తములతో కలిసి జగజ్జేగీయమానంగా ఒక విలక్షణమైన వైదిక కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పం వారికి కలిగినందుకు సంఘే శక్తి కలయుగే, కలియుగంలో బలం ఎక్కడుందంటే సంఘంలో ఉంది. 10 మంది కలిసి చేస్తే ఏ పని అయినా చిన్న పని, ఏ పని పెద్దది కాదు. ఒకళ్ళే చేయాలంటే ఒక మారు చేయగలరు, 2 మార్లు చేయగలరు, ఎల్లవేళలా చేయలేరు కదా. 10 మంది కలిస్తే ఎవరికి కష్టం ఉండదు, అనేక కార్యక్రమాలు కొనసాగుతాయి. అలా మా షడగోపాచార్యుల వారికి వెన్నుదన్నుగా ఉండి ఇంత కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నటువంటి భాగవత మండలికి మా సుమతి వరదారెడ్డి గారి దంపతులు ఇలాంటి దేవాలయాన్ని నిర్వహిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమములకు వెన్నుదన్నుగా ఉంటూ, విశేషించి మా స్వామివారు రఘునాథాచార్య స్వామి వారికి పరమ ప్రీతి పాత్రుడైనటువంటి వారికి భగవానుడు అనేక చేయాలని ప్రార్థిస్తూ